నేను యూస్ చేస్తున్నది గ్రీన్ గ్రాస్ ప్యానెల్. సో అది విజిబుల్ ఉంటుందన్నమాట. దాన్ని కవర్ చేయడానికి కోసమని బ్యాక్ డ్రాప్ లో నేను ఈ కర్టన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినటువంటి డెకర్ ని వరలక్ష్మి వ్రతం బ్యాక్ డ్రాప్ కోసం అని చేస్తున్నాను. అండ్ గ్రీన్ గ్రాస్ ప్యానెల్స్ అనమాట మీరు చూస్తున్నదైతే. ఇది కూడా నేను టీమూ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో నేనైతే 7 సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ సెట్ లో మనకి 10 ప్యానెల్స్ అయితే వస్తుంది. ప్రతి పీస్ అనేది 10x10 ఇంచ్ ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఈ సెట్ అయితే $11.5 వరకు పడింది. టోటల్ గా నేను 7 సెట్స్ అయితే తీసుకున్నాను. విత్ ట్యాక్స్ నాకు $90 వరకు పడింది. ఇంకా ఈ క్లిప్స్ లో మీరు చూసినటువంటి జిప్ టైస్ ని యూజ్ చేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్యానెల్స్ ని తీసుకొని ఒకదానితో ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. వీళ్ళు ప్యానెల్స్ తో పాటు ఈ జిప్ టైస్ కూడా ఇస్తారనమాట. ఈ జిప్ టైస్ అనేది వన్ సైడ్ అయితే మనకి ఫ్లాట్ గా ఉంటుంది అండ్ వన్ సైడ్ అయితే మాత్రం జిగ్జాగ్ గా ఉంటుంది అనమాట. ఉన్నటువంటి ప్యానెల్స్ ని అన్నిటిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గా ఫామ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నటువంటి 2 ప్యానెల్స్ ని మరొక 2 ప్యానెల్స్ కి యాడ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్ లో చూస్తున్నట్లు ఇప్పుడు నేనైతే 4 ప్యానెల్స్ ని యాడ్ చేసుకున్నాను. అలా ఉన్నటువంటి ప్యానెల్స్ అన్నిటినీ 4 ప్యానెల్స్ గా ఇప్పుడు నేను ఫామ్ చేసుకున్నాను. ఇక మీకే తెలుసు ఎలా ఫామ్ చేసుకోవాలి అని చెప్పి. సో అలా 4 ప్యానెల్స్ ని మళ్ళీ 4 ప్యానెల్స్ తో నేను యాడ్ చేసుకుంటూ వచ్చేసాను. అట్లీస్ట్ 1 అవర్ అయితే పడుతుందన్నమాట ఇది మొత్తం జిప్ టైస్ చేసుకోవడానికి. అండ్ నేనైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఇలాంటి డెకర్ చేద్దాము అనుకున్నప్పుడు మాత్రము పార్టీస్ టైంలో ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ అదే రోజు చేయాలనుకుంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. జస్ట్ ఓన్లీ పార్టీకి ముందు టైంలో బలూన్స్ బ్లో చేసేసుకుంటే సరిపోతుంది. మీరు గనక ఈ గ్రాస్ ప్యానెల్స్ ని బ్యాక్ డ్రాప్ గా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు బర్త్డేస్ కి ఫైనల్లీ నేనైతే మొత్తం ప్యానెల్స్ ని ఒకదానితో ఒకటి టై చేసేసుకున్నాను. అలా టై చేసుకునేటువంటి ప్యానెల్స్ ని మీరు చూస్తున్నట్లు ఈ వీడియో క్లిప్స్ లో నేను బ్యాక్ డ్రాప్ కి అయితే జిప్ టైస్ యూజ్ చేసి ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ జిప్ టైస్ అనేది కొంచెం పెద్దవి యూజ్ చేశాను. ప్యానెల్స్ అనేది కొంచెం హెవీ అవుతుంది. సో జిప్ టైస్ అనేది కొంచెం లూజ్ కూడా అవుతుంది అనమాట. అండ్ పార్టీ టైంలో మీరు ముందుగా కొంచెం మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. పట్టి వెనక లాగేసుకున్నారంటే జిప్ టైస్ అనేది టైట్ అవుతుంది. అండ్ మీరు చూస్తున్నారు ఈ ప్యానెల్స్ కొంచెం విజిబుల్ ఉందన్నమాట. సో దాన్ని కవర్ చేయడానికి కోసం అని చెప్పి మీరు చూస్తున్నట్లు ఈ బ్యాక్ డ్రాప్ కర్టన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మరొక థ్రెడ్ యూజ్ చేసి. ఈ కర్టన్ అనేది కొంచెం డార్కర్ షేడ్ లో ఉన్నది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ప్యానెల్స్ అనేది మీ డెకర్ కి ఎంత కావాలో ముందుగానే డిసైడ్ చేసుకుని ఆర్డర్ చేసేసుకోండి. యాక్చువల్లీ నేను చింటూ బర్త్డే కూడా సేమ్ బ్యాక్ డ్రాప్ ని యూజ్ చేసి బెలూన్స్ తో అనమాట బర్త్డేకి అయితే డెకర్ చేశాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ ఆ వీడియోని చూడకుండా ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చి వరలక్ష్మి వ్రతం కోసం అని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు చేస్తున్నది పూజ కోసం కాబట్టి కొంచెం ఫెస్టివ్ లుక్ రావడానికి కోసం అని చెప్పి మీరు చూసినటువంటి ఫ్లవర్ ప్యానెల్స్ ని నేను టీమూ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఈచ్ ప్యానెల్ అయితే నాకు $18.5 వచ్చింది. విత్ ట్యాక్స్ తో $39 వరకు పడింది. అండ్ ప్యానెల్స్ యొక్క క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ దీని వల్ల డెకర్ అనేది చాలా ఎలిగెంట్ గా కనపడుతుంది అని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మనకి కొన్ని హుక్సెస్ అయితే ఉంటుందన్నమాట. దాంతో మనం జిప్ టైస్ అనేవి లాక్ చేసుకోవచ్చు. మీరు ముందుగానే డిసైడ్ చేసుకోవాలి మీకు ఎన్ని ప్యానెల్స్ కావాలి మీ బ్యాక్ డ్రాప్ కి అని చెప్పి. నా సైజుని బట్టి నేనైతే 4 ప్యానెల్స్ ని ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ప్యానెల్ ని సెకండ్ ప్యానెల్ తో జాయిన్ చేసుకున్నాను. అలానే ఉన్నటువంటి 2 more ప్యానెల్స్ ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తంగా నా దగ్గర ఇప్పుడైతే 4 ప్యానెల్స్ ఉందన్నమాట జాయింట్స్ తో. ఇలా జాయిన్ చేసుకునేటువంటి ప్యానెల్స్ ని బ్యాక్ డ్రాప్ కి అయితే ఇప్పుడు నేను ఫిక్స్ చేసుకుంటున్నాను విత్ జిప్ టైస్ తో. ఇలాంటి ప్యానెల్స్ ని యాడ్ చేసేటప్పుడు జిప్ టైస్ కూడా కొంచెం పెద్ద సైజ్ నే వాడాలన్నమాట.
అండ్ ఇప్పుడు మొత్తానికి నేనైతే 4 ప్యానల్స్ ని ఫిక్స్ చేసేసాను బ్యాక్ డ్రాప్ కి. ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఇంకా ఇలాంటి బ్యాక్ డ్రాప్ చేసేటప్పుడు ఒక టిప్ అనమాట. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డ్రాప్ యొక్క స్టాండ్ యొక్క హైట్ అనేది హైలో పెట్టుకోవద్దు. సో ఫిక్స్ చేసేటప్పుడు కిందకే పెట్టుకొని ఫిక్స్ చేయండి. వన్స్ అయిపోయింది అనుకున్న తర్వాత హైట్ ని అడ్జస్ట్ చేసుకోండి. సో దట్ ఈజీగా ఉంటుంది అనమాట ఫిక్స్ చేయడానికి మనకి. నెక్స్ట్ అయితే నేను మీరు చూసినటువంటి ఫ్లవర్ గార్లాండ్స్ ని అక్కడక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ డెకర్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి. దీన్ని కూడా నేను తిమ్ము నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మరీ ఎక్స్పెన్సివ్ అయితే కాదనమాట. ఇది ఒక స్టెమ్ లాగా ఉంటుంది. సో మీరు థ్రెడ్ ని యూస్ చేసి ప్యానల్ కూడా ఫిక్స్ చేయొచ్చు. నేనైతే జిప్ టైస్ యూస్ చేసి ఫిక్స్ చేసేసాను. అండ్ ఇలా అయితే ఉందన్నమాట లుక్ అయితే మాత్రము. సో చూడడానికి కొంచెం సింపుల్ గా అనిపించింది. డెకర్ అనేది ఇంకొంచెం బాగుండడానికి కోసం అని చెప్పి ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ దివాళీ కోసం అనమాట స్వాతి దగ్గర నుంచి సుమియా డిజైన్స్ ఎస్ఎంబి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఈ గార్లాండ్స్ ని ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం డెకర్ అనేది చాలా బాగుంటుంది అని అనుకున్నాను. సో అందుకే దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర టోటలీ ఒక 4 బిగ్ గార్లాండ్స్, అదే విధంగా స్మాల్ అయితే ఒక 6 ఉంది. ఫస్ట్ అయితే నేను బిగ్ గార్లాండ్స్ ని తర్వాత స్మాల్ గార్లాండ్స్ ని ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నటువంటి ఫ్లవర్ ప్యానల్స్ తో జిప్ టైస్ యూస్ చేసి ఫిక్స్ చేసేసుకుంటున్నాను. My heart rages around like an ocean in my head because there are so many things that I left unsaid. ఎస్, ఫైనలీ డెకర్ అయితే రెడీ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం కోసం అని నేను చేసినటువంటి డెకర్ అయితే ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా ఉందన్నమాట. సో మీ అందరికి కూడా ఈ యొక్క డెకర్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ డ్రాప్ కనుక మనం ముందుగానే సెట్ చేసుకున్నామంటే మాత్రము ఇంక ఇవి చేయడం చాలా ఈజీ అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కనుక యూస్ఫుల్ అయ్యి ఉంటే మాత్రము ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.